హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, గ్రామ పంచాయతీల్లోకి బీమా సేవలు, ఇన్సూరెన్స్ సర్వీసెస్ అనేవి తప్పనిసరి చేసిన ఐఆర్డీఏఐ గ్రామ పంచాయతీలకు జీవిత సాధారణ బీమా కంపెనీలు తమ సేవలను విస్తరించడం తప్పనిసరి చేస్తూ భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఇండియన్ ఇన్సూరెన్స్ నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ అనేది ప్రకటించింది. 2047 కల్లా అందరికీ బీమా లక్ష్యాన్ని చేరడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజు మంత్రిత్వ శాఖలో ఈ శాఖతో చర్చల అనంతరం గ్రామీణ సామాజిక మోటార్ థర్డ్ పార్టీ కవరేజ్ విషయంలో నియంత్రణ సంస్థ జారీ చేసిన సర్క్యులర్ల ప్రకారము ప్రతి జీవిత బీమా కంపెనీకి నిర్దిష్ట సంఖ్యలో కనీస గ్రామ పంచాయతీలను అప్పజెపుతారు. ఈ సంఖ్యను పరస్పరం అంగీకరించిన మార్కెట్ వాటా లేదా ఇతర పరామితి ఆధారంగా లెక్కిస్తారు. 20 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని ఐఎస్ఎంఏ అభ్యర్థన పెట్టుకుంది. సెప్టెంబర్తో ముగిసే 2023-24 మార్కెటింగ్ ఏడాదిలో 20 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని పరిశ్రమల సంఘం ఐఎస్ఎంఏ కోరింది. ఫార్చ్యూన్ 40 అండర్ 40లో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ హర్షత్ రెడ్డి చోటు దక్కింది. 40 ఏళ్లలోపు సమాజాన్ని ప్రభావితం చేసిన భారతీయ యువ పారిశ్రామికవేత్తల వార్షిక జాబితాను 40 అండర్ 40 పేరిట ఫార్చ్యూన్ విడుదల చేసిన జాబితా ఇది. ఇందులో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ హర్షత్ రెడ్డికి స్థానం లభించింది. తొలి 100 రోజుల్లో ఇండియా ఏఐ మిషన్ ఆవిష్కరణ. తొలి 100 రోజుల్లో ఇండియా ఏఐ మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఆవిష్కరణ 2024-25లో 1000 కోట్లతో కేటాయింపు అనేది జరిగింది. 5 ఏళ్ల కాలానికి కృత్రిమ మేధ వ్యవస్థ ఏర్పాటు అనేది నిమిత్తం చేశారు. 10,300 కోట్ల కేటాయింపులు మంత్రివర్గం ఆమోదం తెలిపి పూర్తి స్థాయి 2024-25 బడ్జెట్లో ఇండియా ఏఐ మిషన్కు నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉందని తెలిపారు. 2024-25లో భారత్ యొక్క వృద్ధి రేటు 7% పైనే ఉండొచ్చని ఎన్సీఏఈఆర్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో సానుకూలతలు సాధారణానికి మించి అంచనాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక వ్యవస్థ 7% పైనే వృద్ధి నమోదు చేయవచ్చని ఆర్థిక విధానాల పరిశోధన సంస్థ ఎన్సీఏఈఆర్ అంచనా వేసింది. 2017లో ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇవే 2 అత్యధిక వసూళ్లు. అయితే దీంట్లో ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనం గుప్తా, వీరి పేరు పూనం గుప్తా, భారత కంపెనీల ఆదాయాల్లో వృద్ధి నెమ్మదించవచ్చని 2023-24లో 4.6%, 2021లో సెప్టెంబర్ తర్వాత త్రైమాసిక వారీగా కనిష్టం ఇదేనని, 2021 సెప్టెంబర్ తర్వాత త్రైమాసిక వారీ గరిష్టం ఇదే అన్నట్టు క్రిసిల్ సంస్థ వెల్లడించింది. దీంట్లో కంపెనీల ఆదాయం 4-6% పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 పరిణామాల ప్రభావం నుంచి కంపెనీలు పుంజుకోవటం ప్రారంభమైంది. 2021 సెప్టెంబర్ తర్వాత ఒక త్రైమాసికంలో ఇదే అత్యంత తక్కువ ఆదాయ అభివృద్ధి అని తెలిపింది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపైన బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్ దృష్టి సారించింది. దీనికి ఏకీకృత ఖాతాల ద్వారా 213.34 కోట్ల ఆదాయాన్ని, 8.41 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో ఈ సంస్థ ఆదాయం 167.73 కోట్లు కాగా నికరం 4.04 కోట్లుగా నమోదైంది.
చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. హిమాచల్ ప్రదేశ్లోని యమునోత్రి దేవాలయము శుక్రవారం తెరుచుకుంది. దీంతో చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. అథ్లెట్లకు దీర్ఘాయుష్ రావాలంటే 4 నిమిషాల్లో కనీసం 1 మైలు పరిగెత్తితే ఇది దక్కుతుందని 200 మంది అథ్లెట్ల ఆయుర్దాయాన్ని పరిశీలించారు. 200 మంది అథ్లెట్ల ఆయుర్దాయాన్ని పరిశీలించి ఈ మేరకు తేల్చారు. అథ్లెట్లంతా పురుషులే ఎక్కువ ఉన్నారు. 1928 నుంచి 1955 మధ్య జన్మించారు వీరు. 1954 నుంచి 1974 మధ్య పరిశీలించారు వీరిని. 28 దేశాలకు చెందిన వారిని శాస్త్రవేత్తలు తెలిపారు. శరీరానికి తీవ్ర శ్రమనిచ్చే ఇలాంటి వ్యాయామాల వల్ల ఆయుర్దాయం అనేది తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సౌమ్య స్వామినాథన్కు ప్రతిష్టాత్మక మెక్గిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అనేది లభించింది. 2017లో స్వామినాథన్ WHOలో చేరారు. 2019లో చీఫ్ సైంటిస్ట్గా పదోన్నతి పొందారు. కరోనా సమయంలో ఆమె తన సేవలను అందించారు. 2022 వరకు WHOలోనే కొనసాగారు డాక్టర్ స్వామినాథన్. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్ అంటే మనకు చిన్నప్పటి నుంచి చాలా ఇంగ్లీష్ పాఠాలలో మనం వినే ఉంటాము. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఇతను. ఈ రస్కిన్ బాండ్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నాడు. ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్, కార్యదర్శి కె శ్రీనివాసరావు ఫెలోషిప్ను అందజేశారు. ఈ అత్యున్నత గౌరవానికి బాండ్ 2021 సెప్టెంబర్లోనే ఎంపిక చేశారు. ఆయన అనారోగ్య కారణంగా వ్యక్తిగతంగా దీన్ని అందుకోలేకపోయారు. అయితే 1934లో హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీలో జన్మించిన రస్కిన్ బాండ్ గత 50 ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. ఇందులో చిన్న కథలు, నవలలు, పిల్లల పుస్తకాలు కూడా ఉండటం విశేషం. పుడమిని తాకిన సౌర తుపాను లద్దాఖ్ ప్రాంతంలో ఆకాశంలో అందమైన అరోరాలు కనిపించాయి. నింగిలో రకరకాల రంగులతో ఇవి కనువిందు చేశాయి. అమెరికాలోని నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని పేర్కొంది. తాజా సౌర తుపానుకు సౌరగోళంలో AR1113664 అనే ప్రాంతంలో ఏర్పడ్డ ఒక సౌర కేంద్రం ఇది. దీంట్లో అమెరికాతో ఉత్తరార్ధగోళం, ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేకియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, పోలాండ్ ఎగువ ప్రాంతాల్లో దేదీప్యమానంగా ఈ అరోరాలు అనేవి కనిపించాయి. అమన్కు ఒలింపిక్ బెర్త్ లభించింది. దీపకు నిరాశ కలిగింది. ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్ తొలి బెర్త్ ఖరారైంది. అమన్ సెహరావత్ 57 కేజీల విభాగంలో ఈ మెగా ఈవెంట్కు అర్హత సాధించాడు. (2036) ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడము కష్టమన్న అభిప్రాయాల నుంచి క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. ఒలింపిక్స్ బిడ్ ప్రక్రియలో మిగతా దేశాలతో పోటీపడే సత్తా భారతదేశానికి ఉందని ఆయన తెలిపారు. 2036 ఒలింపిక్స్ బిడ్ వేయడానికి భారత్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. అయితే 2026 లేదా 27 కల్లా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ప్రస్తుత ఒలింపిక్స్ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా దీనికి మద్దతు తెలిపారు. ఫేస్ యోధుడి ఆఖరాట రిటైర్మెంట్ ప్రకటించిన అండర్సన్. ఇంగ్లాండ్ దిగ్గజ ఫేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇతను ఆటకు వీడ్కోలు పడుకున్నాడు. ఇతను ఈ వేసవిలో లార్డ్స్లో వెస్టిండీస్లో తొలి టెస్టులో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకబోతున్నాడు. 41 ఏళ్ల జిమ్మీ జేమ్స్, ముద్దు పేరు జిమ్మీ. ఇతను 187 మ్యాచ్ల్లో 700 వికెట్లు పడగొట్టాడు. 2003లో టెస్టులో అరంగేట్రం చేసిన ఇతను 187 మ్యాచ్ల్లో 700 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ ఇతనే. ఓవరాల్గా స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్ 800, షేన్ వార్న్ 708, తర్వాత జిమ్మీ 3వ స్థానంలో కొనసాగుతున్నాడు.
డైమండ్ లీగ్ తర్వాత నిన్నటి రోజు మనం చూసాము, డైమండ్ లీగ్ తర్వాత అంచెలంచెలుగా పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత్ స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. దోహాలో ఈ ఒలింపిక్ ఛాంపియను 88.36 మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానానికి కైవసం చేసుకున్నాడు. అయితే చెక్ రిపబ్లిక్ చెందిన వెటరన్ అథ్లెట్ వాద్లెచ్ 88.38 అంటే 0.2 సెంటీమీటర్స్లోనే స్వర్ణాన్ని కోల్పోయాడు మన జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా. అయితే దీనికి సంబంధించి జూలై 7న జరగనున్న ప్యారిస్లోని ఒలింపిక్స్లో ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో అర్హత సాధించాడు. ఈ ఏడాది నాకు అత్యంత ప్రధానమైన పోటీలు ప్యారిస్ ఒలింపిక్స్, డైమండ్ లీగ్ పోటీలు కూడా ముఖ్యమే అని, ఈ సీజన్లో ఇదే నా తొలి టోర్నీ అని నీరజ్ చోప్రా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఏ ప్యాలెట్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతోని ఈ నెల 19న వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో ఎవరైనా మనకు పెన్సిల్ స్కెచ్, పెయింటింగ్ వేయించడంతో పాటు స్కెచ్చింగ్, డ్రాయింగ్ అంటే ఏమిటి, ఎలా చేయాలి అనే కార్టూన్స్ వేయడం, ఆర్టిస్ట్ ఎలాంటి మెటీరియల్ వాడాలనే విషయంపైన శిక్షణ ఇవ్వడానికి ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ ఈ వర్క్షాప్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా ఈ పిల్లలకు నేర్పించాలంటే ఈ నెల 15వ తేదీలోపు ఈ దీంట్లో ఉన్న ఈ సెల్ నెంబర్కి కాల్ చేస్తే పిల్లలకు మంచి వేసవి శిక్షణగా అందించవచ్చు. ఇవి మే 12, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.